గత మార్చి నెల 3వ తేదీ నుంచి ఏదైతే ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనే ఒక దొంగ ఆ మండలంలో ఎంపీపీ పదవిని అడ్డపెట్టుకొని అడవి బ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించినటువంటి మా గిరిజనుల యొక్క భూముల్ని 100 ఎకరాలకు పైగా ఆ ప్రాంతంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సోలార్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి అనుకూలంగా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజనులు సాగు చేసుకున్నటువంటి 100 ఎకరాల పైగా ఉన్నటువంటి భూములను వాళ్ళకి సంబంధించినటువంటి వారి బంధువుల పేరు మీద ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. వాటిపైన గత 2 నెలల నుంచి అనేక పత్రికలు మీడియా ఛానళ్ళు మా సంఘాల తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ని, జేసీ గారిని, ధర్మవరం ఆర్టీఓ గారిని, ఎంఆర్ఓ స్థాయి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళి జాతీయ గిరిజన కమిషన్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వారు ఇచ్చినటువంటి ధర్మవరం ఆర్టీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక కూడా మా దగ్గర అన్నీ కూడా అతను చేసినటువంటి అక్రమాలపైన ఒక బుక్లెటే ఉంది. అతని పైన కియా దగ్గర, పుట్టపర్తి, ముదిగుబ్బ దగ్గర అనేక పోలీస్ కేసులు నమోదైనాయి. ఇంతవరకు పోలీస్ అధికారులు కూడా అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మతలాబేంటి, అతనికి ఏమైనా రాజకీయ నాయకులు కానీ రాజకీయ అండదండలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో అనేక సందర్భాల్లో మేము ఆలోచిస్తున్నాం. వాటితో పాటు ఈ భూ కబ్జాకు పాల్పడినటువంటి వారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం మేము ఎక్కడ కూడా భూ కబ్జాలకు పాల్పడిన వాడిని వేస్తామంటున్నారే తప్ప పత్రికల్లోనూ టీవీలో చూస్తున్నాం. మీరు ఇలాంటి వ్యక్తి పైన ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ భూములపైన ఏదైతే వీళ్ళ భూములు మా గిరిజనులు సాగు చేసినటువంటి భూములు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక కూడా మీకు అందరికీ కూడా బహిర్గతం చేస్తాం. మీకు కూడా పత్రికా టీవీ ఛానల్లో కూడా మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అనంతపూర్ రూరల్ సంబంధించి రాప్తాడు దగ్గర ఉన్నటువంటి భూములు కూడా కాజేయడం జరిగింది. కొడికొండ చెక్పోస్ట్ దగ్గర దళిత భూముల్ని 90 ఎకరాల పైన కబ్జా చేశాడు. వీటన్నిటిపైన ప్రభుత్వం మీనమేషాలు వేసి నిద్రా వ్యవస్థలో ఉన్నదా? మీరు ఎందుకు ఆలస్యం వహిస్తున్నారు? ఇతనిపైన సిట్టుతో దర్యాప్తు చేసి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసి అక్రమాలన్నింటినీ కూడా నిజాలను నిగ్గుదేల్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము ఎన్నుకోబోమని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీకు ఈ జిల్లాలో సుప్రసిద్ధులైనటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి గారికి కానీ, విద్యావేత్త జిల్లాలో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మీకు అతనికి ఏదైనా సమస్యలు ఉంటే, భూ లావాదేవీలు ఏమైనా ఉంటే కూడా మీరు న్యాయ వ్యవస్థలో తెలుసుకోండి. కానీ మీరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ సంఘాలను కలుపుకొని కుల సంఘాల ఆధ్వర్యంలో చర్చా వేదికలను పెట్టడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కుల సంఘ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీలో నిజాయితీ పరులు నిజాయితీగా ఉంటే మీ కన్నులు కనపడలేదా, మీకు వినపడలేదా? మీలో చిత్తశుద్ధి ఉంటే ఆదినారాయణ యాదవ్ అనేటువంటి దొంగకు సపోర్ట్ చేయకుండా ఎవరైతే భూములు కోల్పోయినారో ఈ సత్యసాయి జిల్లాలో అక్కడ వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ కమ్యూనిటీ దగ్గర ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్. అయ్యా, నీకేదైనా భూ సమస్యలు ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, అక్కడ కంప్లైంట్ చేసుకోండి. ఇక్కడ యాదవ్ కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టడం సమంజసం కాదు. పైగా పుట్టపర్తి మాజీ మంత్రి పల్లా రేణుక సార్ మీద అపాండాలు వేయడం తప్పు. ఆయన ఒక మంచి వ్యక్తి, ప్రజానాయకుడు, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు ఎంతోమందికి చదువు చెప్పిన వ్యక్తి. ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదు. నీకు ఆయనకు భూ లావాదేవీలు ఏమైనా ఉంటే మీరు కోర్టులో పరిష్కారం చేసుకోండి. అంతేగాని ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఇబ్బందికరంగా, రఘునాథ్ రెడ్డి సార్ అభిమానులకు ఇబ్బందికరంగా మాట్లాడే వ్యక్తి పోస్టులు పెట్టడం మంచిది కాదు. వాట్సాప్లో పెట్టడము, ఫేస్బుక్లో పెట్టడము, పల్లె భూ కబ్జాదాడని. పల్లె భూ కబ్జాడైతే ఎస్టీ, ఎస్సీ భూములు లాక్కోవడం ఎవరు? ముదిగుబ్బ మండలంలో, నీ సొంత మండలంలో ఎస్టీలు, ఇందాక అన్నగారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఇది పేపర్లో వచ్చింది. ఈ విషయం మీదనే స్థానిక మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు కూడా సీఎం గారి దాకా ఈ విషయం తీసుకెళ్లాడు. నిజ నిర్ధారణ అక్కడ జరుగుతుంది. నువ్వు చేసిన తప్పులు అక్కడ తేలుతాయి. ఇది సీఎం గారి దృష్టిలో ఉంది, పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది.
మీరు ఏదైనా ఉంటే మీ విషయం మీ కాన్ఫరెన్స్లో పెట్టుకోండి, లేదా మీ మండలంలో చేసుకో విషయాలు. యాదవ్ కమిటీలో మీటింగ్ పెడతావు, యాదవులందరినీ కించపరుస్తావు, మిగతా కులాలందరినీ కలుపుకొస్తావు. ఎస్టీ ఎస్సీ మైనార్టీ నేను తప్పు పట్టలే. మీరు ఎస్టీ ఎస్సీ మైనార్టీ కమిటీ ఉండే నాయకులు కూడా తెలుసుకోండి ఒకసారి. కోర్టులో ఇచ్చినటువంటి నిజానిత్యం చూడండి ఒకసారి. ఆ భూమి మీద ఏదైతే ఉందో కియా దగ్గర గ్లోబల్ హార్టికల్చరల్ ప్రైవేట్ లిమిటెడ్ 7 మంది డైరెక్టర్లు ఉన్నారు. అందులో ఆదినారాయణ కూడా ఒక వ్యక్తి, అందులో పల్లెసారు కూడా ఒక వ్యక్తి. ఆ డైరెక్టర్లు అందరూ కలిసి అమ్మాలి ఆ భూముల్ని. ఈయనేం చేశాడు, 6 మందికి తెలియకుండా ఆది ఒకటే అమ్మేశాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్టర్ చేసుకున్నాడు. ఎందుకు? ఈయనకి పవర్ ఉంది కాబట్టి, ఈయన పవర్ పాట ఈ చేతిలో ఉంది కాబట్టి. భూములు లాక్కోవడము, దోచుకోవడం నీకు చెల్లుబాటు. పల్లెనారాయణకి సంబంధం లేదు. పల్లెనారాయణ భూములు లాక్కోవడే వ్యక్తి కాదు, ప్రజలకు సేవ చేసే వ్యక్తి. అంతేగాని లేనిపోయిన తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదు. నేను ఒక బీసీ బిడ్డగా, నువ్వు ఒక బీసీనే, నేను ఒక బీసీనే. నీ భూమి అమ్మిండేది ఒక బీసీకే, ప్రభాకర్ యాదవ్ అనే వ్యక్తికి. ఆయన బీసీనే. ఏదైనా ఉంటే నువ్వు ఆయన కూర్చొని మాడుకోండి, లేదా పల్లెసారి మీరు కూర్చొని మాడుకోండి. అనవసరంగా కులాలను తీసుకొచ్చి యాదవులు మనం మీటింగ్ పెట్టేది, ఎస్టీ ఎస్టీ అనే మీటింగ్ పెట్టించేది ఇది మంచి పద్ధతి కాదు. నా పేరు రవీంద్ర నాయక్. నేను ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాం. మరి ముదిగుబ్బ మండలంలో గిరిజనులు ఉన్నటువంటి దాదాపుగా 30 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు, దాదాపుగా 80 ఎకరాల భూములని ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీపీ ఎవరైతే ఆదినారాయణ యాదవ్ ఉన్నాడో అతను ఆ గిరిజన భూముల్ని మొత్తం అంతా కూడా ఆక్యుపై చేసినటువంటి విషయము స్టేట్ న్యూస్కి వచ్చింది. దానికి మేము రెస్పాండ్ అయ్యి కలెక్టర్ గారికి, మరి అనగానే సత్యప్రసాద్ గారికి, మరి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో హుషేన్ నాయక్ గారికి కూడా అక్కడ వెళ్ళి కూడా మా బాధల్ని వినిపించుకోవడం జరిగింది. అతని మీద ఇమ్మీడియట్లీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానిక గిరిజనులను పిలుచుకొని వెళ్ళి మేమంతా కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడం జరిగింది. మరి ప్రభుత్వాలు ఈ రోజు కూడా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎవరైతే కూడా అతనికి భూములకు లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకర్లు ఉన్నారో, ఆన్లైన్లో ఎక్కించినటువంటి రెవెన్యూ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా విధుల నుంచి తొలగించాలా, వారి మీద చట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. మరి భూ కబ్జాదారుడైనటువంటి ఆదినారాయణ యాదవ్ మీద కూడా ఈరోజు అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా ఇదే అనంతపురం జిల్లాలో 8 నుంచి 10 కేసుల వరకు అతని మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం ఈ జిల్లాలో చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చినటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కండువా కప్పుకొని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం యొక్క కండువాలు కప్పుకొని సామాన్య ప్రజలు ఉన్నటువంటి దళితులు, గిరిజనులు ఉన్నటువంటి వాళ్ళ భూముల్ని కబ్జా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆదినారాయణ యాదవ్. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు కొంతమంది అతనికి అనుకూలంగా యాదవ్ భవన్లో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏ విధంగా పడతారు ఒకసారి మీరు అడవి బ్రాహ్మణపల్లికి రండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సంఘ నాయకులు మొత్తం అంతా కూడా రండి, మనమంతా కూడా అడవి బ్రాహ్మణపల్లికి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి గిరిజనులను అడుగుదాం, ఇతను భూ కబ్జాదారుడా కాదా, లేకుంటే సాగులో ఉన్నటువంటి భూముల్ని ఇతను కబ్జా చేశాడా లేదా, లేకుంటే అక్కడ ముదిగుప్పులో ఉన్నటువంటి ఎంపీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంఆర్ని కానీ, ఆర్డీఓని కానీ అడుగుదాము. అడిగి ఇతను అవినీతి చేయలేదంటే కూడా మేము కూడా అతని ఆదినారాయణకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మరి అటువంటి అవినీతి పరుని, భూ కబ్జాదారుని ఈరోజు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా కుల సంఘాలని, ప్రజా సంఘాలని ఒక తూరి కూడా అడుగుతూ ఉన్నాం. మనం అందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి, ప్రజల పక్షంగా పోరాడాలి కాబట్టి మనమందరం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. భూ కబ్జాదారులకి, అవినీతి పరులని మనం సపోర్ట్ చేయకూడదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గిరిజనులు ఎవరైతే ఉన్నారో అక్కడ దాదాపుగా 30 కుటుంబాలకు సంబంధించినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలని, ప్రజా సంఘాలని మొత్తం అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.